హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ ఈరోజు 50,062 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే క్లోజ్ అవడం జరిగింది బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ డివైస్లో నేను కొన్ని విషయాలు చెప్పాను. ఒకటి, మార్కెట్ కొద్దిగా వాలటిలిటీ ఉండే అవకాశం అని కూడా మీకు చెప్పడం జరిగింది. రెండోది మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ మీకు చెప్పడం జరిగింది. మార్కెట్ ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ వర్కౌట్ అయిందో లేదో కూడా మనం చూసుకుందాం. మూడో పాయింట్, మార్కెట్ 49,500 బ్రేక్ చేస్తే మాత్రం మార్కెట్ ఒక 50,000 వరకు వెళ్ళే పాసిబిలిటీ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అంటే మార్కెట్ 49,000 ఈ లెవెల్ బ్రేక్ అయిన వెంటనే 50,000కి అయితే వెళ్ళింది మార్కెట్. సో మనం ప్రాఫిట్ కూడా బుక్ చేయడం కూడా జరిగిందన్నమాట. అంటే మీకు ఒక రోజు ముందుగానే చెప్తున్న మార్కెట్లో జరిగేది ఇది కూడా. ఓకేనా. సో అయితే మనం ఒకసారి ఇంట్రాడే బేసిక్లో చూద్దాం, మన మార్కెట్ వాలటిలిటీ ఉందా లేదా కూడా ఒకసారి చూద్దాం. సో నేను వాలటిలిటీ కూడా మీకు చెప్పడం జరిగింది. అది న్యూస్ బేసిక్ మీద వాలటిలిటీ ఉంటుంది, వరల్డ్ న్యూస్ బేసిక్ మీద ఉంటుంది. అది 4x వాలటిలిటీయా 5x వాలటిలిటీయా లేదా 3x వాలటిలిటీ అనేది మనకి వరల్డ్ న్యూస్ బేసిక్ మీద ఉంటుంది కూడా మీకు ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ డౌన్ సైడ్ మార్నింగ్ డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది, మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చింది. అగైన్ మళ్ళీ ఒకసారి ఇక్కడ నుంచి మార్కెట్ మన సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఈ లెవెల్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా అప్ సైడ్ మూమెంట్కి వెళ్ళింది అనమాట. ఓకేనా. సో మన సపోర్ట్ లెవెల్ మనకి నిన్న కూడా చెప్పడం జరిగింది. మార్కెట్ ఒకవేళ వస్తే మాత్రం డెఫినెట్గా మన సపోర్ట్ లెవెల్ ఎక్స్పెక్ట్ ఇస్తే రెస్పెక్ట్ ఇచ్చే మార్కెట్ ఒక బయింగ్ అయితే మనకి సపోర్ట్ లెవెల్ తీసుకుని మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ వెళ్తే కూడా చెప్పడం జరిగింది మీకు ఆల్రెడీ. ఆ పాయింట్ కూడా చెప్పాను. సో మార్కెట్ అదేవిధంగా మార్కెట్ కొద్ది వాలటిలిటీ క్రియేట్ చేసుకుని వచ్చింది, సపోర్ట్ లెవెల్ నుంచి ఒక అప్ సైడ్ మూమెంట్ వెళ్ళింది అనమాట. ఓకేనా. సో అంటే నేను చెప్పిన అన్ని పాయింట్స్ కూడా యాజ్ ఇట్ ఈస్గా మార్కెట్లో జరిగినాయి. సో ఓకే, నో ప్రాబ్లం. అది అయిపోయిన దాని గురించి ప్రతి ఒక్కరు భజన చెప్తారు. మనం రేపు దాని గురించి మనం ఆడుకుందాం. ఓకేనా. అయిపోయింది కాబట్టి ఇప్పుడు దాని గురించి అవసరం. రేపు మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేయబోతుంది, ఏ రకంగా ఉంటుంది మార్కెట్ మనం చూడండి ఒకసారి. మార్కెట్ ఒక నుంచి ఒక అప్ సైడ్ మూమెంట్ వెళ్ళింది. ఈ డైరెక్షన్లో సపోర్ట్ అండ్ రెసిస్టెంట్లోనే మార్కెట్ ప్రజెంట్ అయితే ఉందన్నమాట. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేస్తే సైడ్ జోన్లోకి రావాలి మార్కెట్. మెల్లగా డౌన్ ట్రెండ్ నుంచి సైడ్ జోన్లోకి రావాలంటే డౌన్ అంటే మరీ దారుణంగా పడిపోవడం కాదు. ఇక్కడే మార్కెట్ వాలటిలిటీ క్రియేట్ చేసుకుని సైడ్ జోన్లో మార్కెట్ ఉంటుందన్నమాట. మార్కెట్ సైడ్ జోన్ ఉండడానికి తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ రావడానికి మళ్ళీ అప్ సైడ్ మూమెంట్ వెళ్ళడానికి సైడ్ వేస్ అవడానికి మార్కెట్ తేడా ఉంది మార్కెట్లో. సో ఈ తేడాని మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా. సో అయితే మార్కెట్ రేపు ఒకవేళ మనకి 50,000 మనకి ఈ లెవెల్ ఒకసారి బ్రేక్ అయితే మాత్రం 50,000 ఈ లెవెల్ మన రెసిస్టెంట్ లెవెల్ ఇంకా ఈ లెవెల్ బ్రేక్ అయితే మళ్ళీ అగైన్ మార్కెట్ 200 నుంచి 300 వరకు అయితే ఇచ్చే పాసిబిలిటీ ఉంటుంది. నాకు ఆ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 50,300 వరకు అయితే నేను టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. రేపు కొద్దిగా మార్కెట్ వాలటిలిటీ ఉండే అవకాశం పాసిబిలిటీ ఉంది, మళ్ళీ రేపు కూడా ఉండే అవకాశం ఉంది మార్కెట్. సో అది వరల్డ్ న్యూస్ మరల ఏదైనా భయంకరమైన న్యూస్ వస్తుంది వేరే విషయం. కానీ మామూలుగా మన ప్రజెంట్ చూసుకుంటే మాత్రం మార్కెట్ కొద్దిగా మనకి వాలటిలిటీ ఉండే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకే. సో అదేవిధంగా ఒకసారి ఇంకా కొద్దిగా చేస్తాను. మనకి ఒకవేళ మార్కెట్ డౌన్ఫాల్కి వస్తే మార్కెట్ ఎక్కడి వరకు పాసిబిలిటీ ఉంది, మన సపోర్ట్ లెవెల్ ఏది ఇంటర్డే బేసిక్లో అది కూడా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి మనం చూసుకుంటే మాత్రం ఈ మల్టిపుల్ కంపల్సరీ ఈ లెవెల్ దగ్గర నుంచి మనం ఒకసారి చూసుకుంటే ఇక్కడ వచ్చిన వాల్యూమ్ బట్టి మనం చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక మల్టిపుల్ టైం సపోర్ట్ చేసుకుంది. అప్ సైడ్ మూమెంట్ ఉన్నప్పుడు రెసిస్టెన్స్ జోన్ ఫేస్ చేసినప్పుడు మళ్ళీ అగైన్ రెసిస్టెన్స్ జోన్ ఫేస్ చేసుకుంటూ మార్కెట్ వచ్చిందన్నమాట. సో ఈ లెవెల్ మాత్రం కంపల్సరీ ఇంపార్టెంట్ మనకి ఈ లెవెల్. సో ఈ లెవెల్ మాత్రం కంపల్సరీగా ఒక సపోర్ట్ అయితే లెవెల్ చేసుకోవాలన్నమాట. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక సపోర్ట్ లెవెల్ ఉంటుంది మార్కెట్. రేపు ఒకవేళ మార్కెట్ డౌన్ఫాల్ వస్తే డెఫినెట్గా ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుని మార్కెట్ కొద్ది అప్ సైడ్ మూమెంట్ వెళ్ళి ఆ తర్వాత డౌన్ సైడ్కి వస్తుంది. అంతే తప్ప డైరెక్ట్గా డౌన్ సైడ్కి అయితే రావడానికి పాసిబిలిటీ లేదు, అంత స్ట్రాంగ్గా ఉన్న ఇది సపోర్ట్ లెవెల్ అన్నమాట. ఓకేనా. ఇది మాత్రం గుర్తుపెట్టి మన సపోర్ట్ లెవెల్ ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఒకవేళ గ్యాప్ డౌన్ ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందో చూసుకుని దాన్ని బట్టి మనకి గ్యాప్ డౌన్ మరీ దారుణంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం 49,500 దగ్గర మాత్రం మార్కెట్ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లోపే మార్కెట్ ఈ 49,900 50,000 నుంచి 49,500 మధ్యలో మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఇక్కడ 49,500 దగ్గర సపోర్ట్ లెవెల్ ఉంది అనమాట. ఆ లెవెల్ మాత్రం డెఫినెట్గా మార్కెట్ సపోర్ట్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ ఉంది. ఒకవేళ అలా కాకుండా మార్కెట్ ఫ్లాట్గా ఒక అప్ సైడ్ మూమెంట్ వెళ్ళినా సరే మార్కెట్ మనకి ఈ రెసిస్టెంట్ లెవెల్ ఉంది కాబట్టి మన రెసిస్టెంట్ జోన్ నుంచి మార్కెట్ కొద్దిగా డౌన్ఫాల్కి వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉంది. సో మార్కెట్ ఒకవేళ డౌన్ఫాల్కి వస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఈ లెవెల్ సపోర్ట్ చేసుకుంటుంది. మార్నింగ్ సెషన్లో కూడా కొద్దిగా డౌన్ సైడ్ వచ్చినా సరే ఈ లెవెల్ సపోర్ట్ చేసుకుంటుంది. ఆఫ్టర్నూన్ నుంచి వచ్చినా సరే ఈ లెవెల్ సపోర్ట్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకేనా.
సో మార్కెట్ మార్నింగ్ రావడానికి వాల్యూమ్కి ఆఫ్టర్నూన్ మూమెంట్ రావడానికి తేడా ఉంటుంది వాల్యూమ్తో, అది కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో బ్యాంక్ నిఫ్టీలో సో సపోర్ట్ లెవెల్ ఇది ఫ్రెండ్స్. రెసిస్టెంట్ లెవెల్ మనం చూసుకుంటే మాత్రం నియర్ మనకి ఇంకో రెసిస్టెంట్ లెవెల్ కూడా ఉంది బ్యాంక్ నిఫ్టీలో. సో ఆ రెసిస్టెంట్ లెవెల్ చూడండి, మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెంట్ జోన్ అయితే ఉంది ఫ్రెండ్స్. మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెంట్ జోన్ ఉంది బ్యాంక్ నిఫ్టీకి. ఇది చాలా స్ట్రగుల్. ఒకవేళ మార్కెట్ అప్సైడ్ మూమెంట్కి ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వస్తే ఇది మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ కొద్దిగా సతమతం అవ్వాలి, అప్సైడ్ మూమెంట్ వెళ్తాను. ఇక్కడ నుంచి మాత్రం ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉంటుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. మార్కెట్ మార్నింగ్ సెషన్లో డౌన్ఫాల్కి వచ్చేసి అప్సైడ్ మూమెంట్కి వెళ్తే మాత్రం ఈ లెవెల్ దగ్గరికి వచ్చే ఆగే అవకాశం పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీలో ఉంది. ఒకవేళ అలా కాకుండా మార్నింగ్ సెషన్లోనే మనకి అప్సైడ్ మూమెంట్ వెళ్ళిపోతే మాత్రం తర్వాత నుంచి మార్కెట్కి ఎక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ వచ్చి రెసిస్టెంట్ లెవెల్ నుంచి ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. ప్రాఫిట్ బుకింగ్ అంటే దారుణంగా పడిపోవడం కాదు, కొద్దిగా మార్కెట్లో ఇక్కడ నుంచి బయింగ్ చేసినోడు అంటారు కదా, ఇక్కడ నుంచి బయింగ్ చేసినోడు కొద్దిగా రిలాక్స్ అవుతారు అనమాట. ఓకేనా, ప్రాఫిట్ తీసుకుని తర్వాత మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి ఉంటారన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ రకంగా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి మనం నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 23,190 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే నిఫ్టీ క్లోజ్ చేయడం జరిగింది. సో నిఫ్టీలో మన ఆల్మోస్ట్ మన రెసిస్టెంట్ లెవెల్ దగ్గర నుంచి ప్రాఫిట్ అయితే బుక్ చేయడం జరిగింది. సో ఈ లెవెల్ దగ్గర నుంచి అయితే మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది, ఈ లెవెల్ బ్రేక్ చేసుకుని వెళ్ళింది. అంటే ఎగిన మార్కెట్ అనేది మనకి చూసుకుంటే మాత్రం రాంగ్ బయింగ్. మన రెసిస్టెంట్ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ చేసిందో మార్కెట్ ఇక్కడ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా కొంచెం వాల్యూమ్తోనే మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది. కానీ మార్కెట్ రాంగ్ బయింగ్ వెళుతుంది మార్కెట్, ఎందుకంటే మార్కెట్ కిందకి రావడం రాంగ్ సెల్లింగ్లో వచ్చింది మార్కెట్. సో మీకు గతంలో కూడా ప్రీవియస్ వీడియోస్లో చెప్పిన మార్కెట్ వెళ్తే మాత్రం రాకెట్ మూమెంట్ వల్ల వెళ్తుంది కూడా మీకు గతంలో చాలా వీడియోస్లో నేను చెప్పడం జరిగింది. కాకపోతే వీడియోస్ చూసుకుంటే ఒకసారి అదేవిధంగా మార్కెట్ వెళ్తుంది. కానీ ఈ వెళ్ళే పద్ధతి మాత్రం వితౌట్ వాల్యూమ్తో మనకి వెళ్తుంది కాబట్టి కొద్ది మార్కెట్ రాంగ్ బయింగ్ అని చెప్పి మనం కన్సలేషన్ చేసుకోవాలి. ఎందుకంటే వితౌట్ వాల్యూమ్తో మార్కెట్ వెళ్తే మనం డెఫినెట్గా మార్కెట్ని కొద్ది కన్సలేషన్ మోడ్లో తీసుకొస్తారు. ఆ కన్సలేషన్ మోడ్లో ఎప్పుడైతే మార్కెట్ వచ్చిందో 50-60% అంటే మనకి రావాలి, కంపల్సరీ 50-60% కన్సలేషన్ రావాలి. వచ్చే ప్రక్రియలో మార్కెట్ 120 డిగ్రీలో మార్కెట్ కన్సలేషన్ చేసుకోకూడదు. మనకి మార్కెట్ 60 డిగ్రీలు కానీ 90 డిగ్రీలో కానీ మార్కెట్ కన్సలేషన్ చేసుకోవాలి. ఈ రెండు పద్ధతులు కన్సలేషన్ చేసుకుంటే మార్కెట్ ఒక హెల్తీ కరెక్షన్లో మనం చూస్తాం అనమాట. మార్కెట్ హెల్తీ కరెక్షన్ వచ్చిందని చెప్పి ఆ హెల్తీ కరెక్షన్లో మార్కెట్ మళ్ళీ ఆల్ టైమ్ హైయర్ లోస్ ఫార్మేషన్ చేసుకుంటూ మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది. అలా ఒకవేళ వెళ్తే ఇన్ కేస్ మార్కెట్ మన రెసిస్టెంట్ జోన్ అయితే మాత్రం ఈ లెవెల్ దగ్గర మన రెసిస్టెంట్ జోన్ పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో అయితే మనకి ఇంటర్డే బేసిక్లో ఒకసారి చూద్దాం బట్స్ మనకి ఎంతవరకు పాసిబిలిటీ ఉంది, మన సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ ఎంతవరకు ఇచ్చేసింది. సో చూడండి ఫ్రెండ్స్, మనకి రెసిస్టెంట్ లెవెల్ మాత్రం నిన్న 23,000 ఒక రెసిస్టెంట్ జోన్ చెప్పడం జరిగింది. గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఒక మంచి వాల్యూమ్తో. కింద చూడండి మనకి వచ్చిన వాల్యూమ్తో మనం చూసుకుంటే గ్యాప్ అప్ అయితే మనకి మార్కెట్ ఓపెన్ అయ్యింది. ఆ మార్కెట్ సస్టైనబుల్ చేసుకుంది అనమాట. ఓకేనా, సస్టైన్ చేసుకుంది మార్కెట్. సస్టైనబుల్ చేసుకుని ఆ 23,000 మార్కెట్ సపోర్ట్గా ఏర్పాటు చేసుకుంది. ఆ 23,000 మార్కెట్ రెసిస్టెంట్ని సపోర్ట్ చేసుకుని మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళిందన్నమాట. వెళ్తాం కూడా మార్కెట్ మనకి రెసిస్టెంట్ లెవెల్ ఆల్రెడీ మీకు రెసిస్టెంట్ లెవెల్ చెప్పడం జరిగింది. ఈ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర మల్టిపుల్ టైం మార్కెట్ స్పెండ్ చేసింది. అంటే ఈ బ్రేక్ చేయనా వద్దా ఈ లెవెల్ అని చెప్పి మార్కెట్ అక్కడే ఇదైంది. కాదు చూసుకుని మన రెసిస్టెంట్ లెవెల్ కొద్దిగా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. మనకి అక్కడి నుంచి మళ్ళీ డౌన్ సైడ్ అయింది. ఆల్రెడీ మీకు వాలటిలిటీ ఉంటుంది కూడా చెప్పడం జరిగింది. ఈ లెవెల్ దగ్గర మల్టిపుల్ టైం చూడండి, ఈ లెవెల్ దగ్గర మల్టిపుల్ టైం టెస్ట్ చేసుకుని లాస్ట్లో మార్కెట్ ఒక ప్యాటర్న్ ఇక్కడ ఇంట్రాడే బేసిక్లో ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసుకుని బ్రేక్ చేసింది అనమాట. మీకు ముందు నుంచి కూడా చెప్తున్నాను నేను, ఆల్రెడీ మార్కెట్ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ బ్రేక్ చేయాలంటే ఒక ప్యాటర్న్ ద్వారా కావచ్చు, లేదంటే మాత్రం కొద్ది వాల్యూమ్ ద్వారా కావచ్చు బ్రేక్ చేయాల్సి వస్తుందని చెప్పి ఇంకా కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి బ్రేక్ చేసే పద్ధతిలో. అవి కూడా రానున్న రోజుల్లో మనం నేర్చుకుందాం. సో మనకి ఆ ప్రక్రియలో మనం చూసుకుంటే మాత్రం ఇక్కడ చూడండి మనకి మార్కెట్ ఓకేనా అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్. ఈ టైంలోనే మార్కెట్ మల్టిపుల్ టైం ఈ లెవెల్లో టెస్ట్ చేసి లాస్ట్ బ్రేక్ చేసింది. ఈ బ్రేక్ చేసింది మన రెసిస్టెంట్ లెవెల్ దగ్గర నుంచి బ్రేక్ అవటం జరిగింది. మన రెసిస్టెంట్ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఈ రెసిస్టెంట్ లెవెల్ కానీ ఈ రెసిస్టెంట్ లెవెల్ రెండు కూడా ఒకేలా బ్రేక్ చేసుకుంది. ఎందుకంటే మళ్ళీ ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ దగ్గర బ్రేక్ చేసినా మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి కింద పడగొట్టేస్తారు. అందుకని మనకి మార్కెట్ చాలా ప్లాన్గా ఏం చేసింది, రెండు లెవెల్ కూడా మనకి రెండు రెసిస్టెంట్ లెవెల్ ఒకే నియర్ దగ్గర బ్రేక్ చేయాలని చెప్పి ఈ లెవెల్ దగ్గరికి వచ్చి మార్కెట్ బ్రేక్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయిందో మార్కెట్ ఒక మంచి ర్యాలీ అయితే రావడం జరిగింది. మనకి ఇంట్రాడే బేసిక్లో
ప్రాఫిట్ కూడా బుక్ చేయడం జరిగింది. ఒకవేళ మార్కెట్ డౌన్ఫాల్కి వస్తే మాత్రం అగైన్ మనకి సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ కొద్దిగా సపోర్ట్ చేసుకునే పాసిబిలిటీ, అగైన్ మళ్ళీ ఈ లెవెల్ దగ్గరికి వచ్చే పాసిబిలిటీ ఉంది మార్కెట్ ఈ లెవెల్ దగ్గరికి. ఓకేనా, ఈ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర నుంచి ఈ రెసిస్టెంట్ లెవెల్ ఈ లెవెల్ దగ్గర మనకి సపోర్ట్ ఇప్పుడు ఈరోజు రెసిస్టెంట్ లెవెల్గా ఉంది, రేపు సపోర్ట్గా మారే అవకాశం పాసిబిలిటీ ఉంది. కాబట్టి సో ఈ లెవెల్ కూడా సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ రావాలా. మనకి రెండు రెసిస్టెంట్ లెవెల్స్ సపోర్ట్ లెవెల్ కూడా రెండు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనకి సో ఈ రెండు సపోర్ట్ లెవెల్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి రెండు లెవెల్ దగ్గర మార్నింగ్ సెషన్లో వస్తుందా లేదా ఆఫ్టర్నూన్ సెషన్లో వస్తుందా మార్కెట్ వెయిట్ చేయాలి. రేపు కొద్దిగా వాలిటిలిటీ ఉండే ఒక సైడ్ జోన్ వాలిటిలిటీ కావచ్చు, లేదా సైడ్ జోన్లో కూడా మార్కెట్ ఉండే అవకాశం పాసిబిలిటీ నిఫ్టీలో మనకు కనబడుతుంది అన్నమాట. సో అయితే మనకి ఇంట్రాడే బేసిస్లో చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఒకసారి 30 minutes చార్ట్లో కన్వర్ట్ అవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. మనకి ఇక్కడ మనకి మార్కెట్ ఒక అప్సైడ్ ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ ఉందన్నమాట మనకి నిఫ్టీ. ఈ లెవెల్ దగ్గర మల్టిపుల్ టైం ఈ లెవెల్ ఇంతకుముందు గతంలో కూడా టెస్ట్ చేసింది మార్కెట్. టెస్ట్ చేసి మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి వాల్యూమ్తో మార్కెట్ అప్సైడ్ మూవ్మెంట్ ఉంది, వాల్యూమ్తో కింద కూడా రావడం జరిగిందన్నమాట. నేను ఇంటర్డే బేసిక్ వాల్యూమ్ చెప్తున్నాను, హోల్డింగ్ పర్పస్ వాల్యూమ్ కాదు. మీరు ఇంటర్డే వాల్యూమ్కి హోల్డింగ్ వాల్యూమ్కి జత కట్టొద్దు, ఎందుకంటే భూమికి ఆకాశం తేడా ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో అయితే మనకి మార్కెట్ ఈ లెవెల్ దగ్గర నుంచి ఒకవేళ మనకి ఈ రెసిస్టెన్స్ జోన్ ఉంది ఫ్రెండ్స్. ఈ రెసిస్టెన్స్ జోన్ నుంచి మార్కెట్ కొద్దిగా ఒకవేళ మార్కెట్ మార్నింగ్ సెషన్లో అప్సైడ్ మూవ్మెంట్ వెళ్తే ఈ డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ కొద్దిగా సైడ్ జోన్లోకి వెళ్ళడం కావచ్చు, లేదా ప్రాఫిట్ బుకింగ్ అని కావచ్చు మార్కెట్ జరిగే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. అదేవిధంగా మార్నింగ్ సెషన్లో కొద్దిగా డౌన్ఫాల్కి వచ్చేస్తే మన ఇంటర్డే బేసిస్ సపోర్ట్ లెవెల్ ఉంటుంది. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ అయితే తీసుకునే పాసిబిలిటీ ఉంది. ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం ఫ్లాట్గా ఓపెన్ అయితే మార్కెట్ 23,250 లెవెల్ బై ఒకవేళ క్రాస్ అయితే మన కాల్ ఆప్షన్ బై చేస్తాం. టార్గెట్ అయితే మన ఈ లెవెల్ దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేసు మార్కెట్ డౌన్ఫాల్కి వచ్చేలా ఉంటే మనకి ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే మాత్రం కొద్దిగా సైడ్ జోన్లోకి వెళ్తుంది మార్కెట్. సైడ్ జోన్లోకి వెళ్తే నేను పుట్ ఆప్షన్ అయితే తీసుకోవడానికి ట్రై చేస్తాను అనమాట. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రకంగా ఉన్నాయి. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే జాగ్రత్త ట్రేడ్ చేస్తున్న ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.